రైట్ డీటెయిల్స్ చూద్దాం. సెలవు దినాల్లో హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భవనాల కూల్చివేతపై హైడ్రాకి వ్యతిరేకంగా బాధితులు కోర్టుని ఆశ్రయించారు. కోర్టు విచారణలో ఉన్న కేసులోని భవనాల్ని ఎలా కూలుస్తారని హైకోర్టు మండిపడింది. వర్చువల్ గా కోర్టుకి హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చారు. మరోవైపు అమీన్పూర్ తహసీల్దార్ కూడా వివరణ ఇచ్చారు. ఇద్దరు అధికారుల వివరణపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్ని చెరువులకి ఎఫ్టీఎల్ ఖరారు చేశారు, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయకుండా ఎలా కూలుస్తారని హైకోర్టు నిలదీసింది. సెలవుల్లో నోటీసులు ఇచ్చి అత్యవసరంగా ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించింది. చార్మినార్ కూల్చేయమని స్థానిక తహసీల్దార్ చెబితే కూల్చేస్తారా అని అధికారుల్ని హైకోర్టు అడిగింది. శని ఆదివారాలు సాయంత్రం వేళల్లో ఎందుకు భవనాల్ని కూల్చు వేస్తున్నారని సీరియస్ అయింది. సెలవుల్లో నోటీసులు ఇచ్చి అత్యవసరంగా ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు ఇలా చేయకూడదని గతంలో కోర్టు తీర్పులున్నాయి కదా అని గుర్తు చేసింది. చార్మినార్ కూల్చేయాలని స్థానిక తహసీల్దార్ చెప్తే కూల్చేస్తారా అని కోర్టు అడిగింది. హైడ్రాకి కూల్చివేతలు తప్ప మరో పాలసీ లేదన్న హైకోర్టు ఇది ప్రజల అభిప్రాయాన్ని వ్యాఖ్యానించింది. ఖాళీ చేయకపోతే అత్యవసరంగా కూల్చేస్తారా, అంత అత్యవసరం ఏంటని నిలదీసింది. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోనే ఎలా కూలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ని చెరువులకి ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించారని వివరణ అడిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్. ఎస్, థ్యాంక్ యూ గాయత్రి. హైదరాబాద్లోని ఆపరేషన్ హైడ్రా కొనసాగుతున్న నేపథ్యంలోని ఇప్పుడు హైడ్రాకి ఒక బ్రేక్ అయితే పడింది. ముఖ్యంగా 2 రోజుల క్రితం ఏదైతే హైకోర్టు హైడ్రాపై అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా అమీన్పూర్లోని ఏదైతే ఒక హాస్పిటల్ సంబంధించి హైడ్రా అధికారులు అయితే దాన్ని కూల్చివేశారు. ఈ నేపథ్యంలోనే ఆ బాధితులు కూడా ఏదైతే హైకోర్టును ఆశ్రయించి దానిపై స్టే అయితే తెచ్చుకున్నారు. ఆ తర్వాత దాన్ని కూడా ఏదైతే అక్కడ తహసీల్దార్ అలాగే హైడ్రా అధికారులు కలిసి ఏదైతే ఆ భవనాన్ని అయితే కూల్చివేసిన నేపథ్యంలోని గత 2 రోజుల క్రితం హైకోర్టు దీనిపై సీరియస్ అయింది. సీరియస్ అయిందే కాకుండా ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు అక్కడ తహసీల్దార్ను కూడా ఏదైతే ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని ఈరోజు ఏదైతే వర్చువల్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు అక్కడ తహసీల్దార్ కూడా ఏదైతే ఈ విచారణకైతే హాజరయ్యారు. ముఖ్యంగా హైకోర్టు కూడా ఇప్పుడు వీళ్ళిద్దరు ఇచ్చిన సమాధానాలు కూడా ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేసినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే 48 గంటలు టైం ఇచ్చిన తర్వాత కూడా 40 గంటల్లోనే, అది కూడా ఆదివారం నాడు ఏదైతే ఆ భవనాన్ని కూల్చివేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు దీనిపై ఏదైతే ప్రశ్నలు వేయగా వీళ్ళు ఇచ్చిన సమాధానానికి హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే అక్కడున్న తహసీల్దార్ ఏం చెప్తే అది హైడ్రా చేస్తుందా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే మరొక పక్క ఏదైతే ఒకవేళ చార్మినార్కి సంబంధించి అక్కడున్న తహసీల్దార్ కనుక చార్మినార్ కూల్చివేయాలంటూ ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం కూడా హైడ్రా కూల్చివేస్తుందా అంటూ కూడా వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా 48 గంటల టైం ఇచ్చిన తర్వాత కూడా 40 గంటలు ఎలా కూలుస్తారంటూ కూడా హైకోర్టు అయితే ప్రశ్నించింది. ముఖ్యంగా ఏదైతే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్కి సంబంధించి ఇప్పటికే హైడ్రాకి సంబంధించి చాలామంది బాధితులు హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే చాలా మట్టుకు స్టేలు కూడా విధించింది. ఇప్పుడు హైకోర్టు కూడా ఏదైతే పెండింగ్లో ఉన్న భవనాలు, అంటే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులోని పెండింగ్లో ఉన్న భవనాన్ని ఎలా కూల్చివేస్తారంటూ కూడా హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఎఫ్టీఎల్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేశారంటూ కూడా ఒక ప్రశ్న అయితే వేసింది. ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయకుండా కూడా అక్కడ ఎందుకు కూల్చివేస్తున్నారంటూ కూడా హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. మరొక పక్క ఆదివారం నాడు కూడా ఎలా కూల్చివేస్తారంటూ కూడా హైకోర్టు అయితే ఒక ప్రశ్న అయితే వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే అమీన్పూర్కు సంబంధించి ఈ విచారణ కొనసాగుతున్న సమయంలో కూడా ఏదైతే కావూర్ హిల్స్కి సంబంధించిన ఆన్సర్స్ అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన నేపథ్యంలోని ముఖ్యంగా ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి ఏదైతే అమీన్పూర్కి సంబంధించిన ఇష్యూకు మాత్రమే సమాధానాలు ఇవ్వాలంటూ కూడా హైకోర్టు హైడ్రా కమిషనర్కి అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఎఫ్టీఎల్కి సంబంధించి ఎన్ని చెరువులు ఫిక్స్ చేశారు, అలాగే ఎఫ్టీఎల్లో లేనివి అంటే ఇంకా ఫిక్స్ చేయకుండా కూడా వీటన్నిటిని ఎందుకు కూలుస్తున్నారంటూ చెప్తున్నారు. అలాగే మరొక పక్క నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా అంత అత్యవసర పరిస్థితుల్లో ఎందుకు కూల్చివేయాల్సి వస్తుంది, ముఖ్యంగా వాళ్ళకి టైం ఇవ్వకుండా వాళ్ళకి ఇంట్లో ఉన్న సామాగ్రి కూడా తీసుకొని ఇవ్వకుండా ఎందుకు
ఎందుకు కూల్చివేస్తున్నారంటూ కూడా హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే హైడ్రాకి కేవలం కూల్చాలనే ఒక పాలసీ పెట్టుకునే కేవలం అన్ని కూలుస్తున్నారు, దాని తప్ప వేరే ఏదైతే కారణం కూడా లేదంటూ కూడా హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఇదంతా కూడా ప్రజల అభిప్రాయం అంటూ కూడా హైకోర్టు అయితే సమాధానం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే అమీన్పూర్లోని ఒక హాస్పిటల్కి సంబంధించి ఈ విచారణ అయితే కొనసాగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఆ హాస్పిటల్ కూడా 48 గంటల పాటు సమయం అయితే ఇచ్చారు, దానికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ 48 గంటలు ముగియకుండానే ఆ భవనాన్ని కూల్చివేయడంతో ఆ బాధితుడు కూడా ఏదైతే హైకోర్టును ఆశ్రయించిన తర్వాత సెప్టెంబర్ 5వ తారీఖుని దీనికి సంబంధించి హైకోర్టు కూడా స్టే అయితే ఇచ్చింది. కానీ ఆదివారం నాడు వెళ్ళి ఏదైతే ఆ భవనాన్ని అయితే కూల్చివేశారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు కూడా ప్రస్తుతం ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా హైడ్రాకు సంబంధించిన లీగల్ సర్వీసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటూ కూడా హైకోర్టు అయితే చెప్తుంది. ముఖ్యంగా గతంలో మనం చూసాం ఎన్ కన్వెన్షన్ నుంచి చాలా మటుకు భవనాలను అయితే నేలమట్టం చేస్తుంది. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా హైకోర్టును అయితే ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కూడా హైకోర్టు కూడా హైడ్రాకు సంబంధించిన లీగల్ సర్వీసెస్ అని చెప్పాలంటూ కూడా హైకోర్టు అయితే చెప్పడంతో గతంలో దీనికి సంబంధించి పూర్తిగా వివరణ అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏదైతే ఈ హైడ్రా ఎలా కొనసాగుతుందంటే ఏదైతే నోటీసులు ఇచ్చిన సమయం కూడా వాళ్ళకి ఇవ్వకుండా నోటీసులో ఇచ్చిన సమయం మించకుండానే వాళ్ళైతే కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు కూడా సీరియస్ అవడంతో ప్రస్తుతం తహసీల్దార్ అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన సమాధానానికి మాత్రం హైకోర్టు మాత్రం ఏకీభవించట్లేదని తెలుస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.